ప్రస్తుత కాలంలో కాపీరైట్స్ వివాదాలు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. కాపీరైట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త పడకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో వేరే సినిమాల క్లిప్స్ కావాలంటే ముందుగానే కాపీరైట్స్ తీసుకోవడం తరతరాలుగా ఆనవాతిగా వస్తుంది. ప్రస్తుతం ధనుష్ నయనతార వివాదం చిలికి గానివాలన తయారవుతుంది. ఈ వివాదం ఎక్కువ కాలం కొనసాగేలా కనిపిస్తుంది. చాప కింద నీరులా ఈ వివాదం నలుమూలలా పాకుతుందే తప్ప ఏమాత్రం తగ్గటలేదు. ఇక తాజాగా ధనుష్ నయనతారకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వనే ఇచ్చాడు. నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్, ఆమె రౌడీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరో ఇద్దరిపై హీరో ధనుష్ విరుచుకుపడ్డారు. ఏకంగా మద్రాస్ హైకోర్టులో సివిల్ కేసు దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో నానుం రౌడీందా సినిమాకు సంబంధించిన విజువల్స్ వాడుకున్నారని ధనుష్ మండిపడ్డారు. గతంలో వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్ పై ధనుష్ నానుం రౌడీదా సినిమాను నిర్మించారు. ఇటీవల ఈ సినిమా క్లిప్ విషయమై నయనతార, ధనుష్ మధ్య వివాదం వైరల్ అయిన విషయం తెలిసిందే. నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో నానుం రౌడీదా విజువల్ ను వాడుకున్నారు. ఇది ఆల్రెడీ స్ట్రీమింగ్ కూడా అయింది. దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే తన అనుమతి లేకుండా తన సినిమా విజువల్స్ ని ఎలా వాడుకుంటారంటూ మద్రాస్ హైకోర్టులో ధనుష్ సివిల్ దావా వేశాడు. అంతకుముందే ధనుష్ తనకు 10 కోట్ల రూపాయలు లీగల్ నోటీసులు పంపడంపై నయనతార ఓ రేంజ్ లో మండిపడింది. ధనుష్ నిర్మించిన నానుం రౌడీందా క్లిప్స్ వాడుకునేందుకు ఎన్ఓసీ అడిగితే 2 ఏళ్ల నుంచి తిప్పించుకుంటున్నారని కామెంట్స్ చేసింది. 3 సెకండ్ల క్లిప్ కి 10 కోట్ల రూపాయలు కట్టాలా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే నయనతార కామెంట్స్ పై ధనుష్ తిరిగి స్పందించలేదు. అయినా కానీ నయనతార తగ్గకుండా తన డాక్యుమెంటరీలో ఆ క్లిప్స్ వాడుకుంది. దాంతో ధనుష్ ఈ విధంగా షాక్ ఇచ్చాడు. ఇక ఈ వివాదం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.